నీ హృదయంలో, నీ మనస్సులో ఎవరితో సమాధానం లేదో, ఎవరిని ఏ మాట అన్నావో, ఎవరితో ఏ క్రియతో నువ్వు గాయపరిచావో, ఏ వ్యక్తితో నువ్వు సరైనటువంటి సంబంధాలు తెగిపోనివో, నీ హృదయంలో ప్రశాంతత లేదో, ఏ వ్యక్తితో నువ్వు సరైనటువంటి ఆత్మీయంగా కలిసి జీవించలేకపోతూ ఉన్నావో, ఎవరిని గాయపరిచావో, అది నీ కుమార్తె అయినా, నీ కుమారుడైనా, ఆత్మీయ సహోదరైనా, ఆత్మీయ సహోదరుడైనా, సంఘ బిడ్డలైనా, కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులైనా, ఆత్మీయులైనా, ఎవరితో నీ బంధము తెగిపోయిందో వారితో వెంటనే నువ్వేమవ్వాలట? సమాధాన పడాలి. నేను అడుగుతున్నాను ఒక్కొక్కరిని వైజ్గా. మొదటగా వర్షిప్ చేస్తున్న మీ టీంని అడుగుతున్నాను, మీరందరూ సమాధానంగా ఉన్నారా? ఒకరికొకరు సమాధానంగా ఉన్నారా? ఈ సౌండ్ ఆపరేట్ చేస్తూ అలాగే ఈ వాయిద్యాలు వాయిస్తున్నట్టు టీంని నేను అడుగుతున్నాను, మీరు సమాధానంగా ఉన్నారా? ఈ పరిచయం చేస్తున్న వాళ్ళారా? అలాగే ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కొక్క విశ్వాసులను, సేవకులను ప్రతి ఒక్కరిని ప్రేమతో అడుగుతున్నాను, ఒకరితో ఒకరు మీ కుటుంబంలో, ఇక్కడ ఈ ఆత్మీయ కుటుంబంలో ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మీరు సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చినట్లయితే మీరు అర్హులు కాదు ఇందులోనికి. సమాధాన పడండి. ఒకవేళ నా మాటను ధిక్కరించి, ఇందాక చెప్పాను కదా, వాక్యం వచ్చింది, మీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇలాంటి మాటను కూడా విని ఇలా ప్రతి నెల వినే కబుర్లేలే మాకు తెలుసులే అన్నటువంటి వీపును చూపించావనుకో, వెనకాల నీకు వీపుకి తగినట్టు కొరడా ఉంది. ఇక్కడ ఇందాక తల్లి చదివింది, ఏమని రాయబడిందంటే, అందుకనే కొందరు ఏమయ్యారట? బలహీనులను, రోగులను, చాలా మంది ఆధ్యాత్మికంగా నిద్రిస్తూ ఉన్నారట. నువ్వు వీపు చూపించావా? వాక్యానికి తిరస్కరిస్తావా? నీ జీవితముగా ఆ వచనానికి అప్పగించబడుతుంది. అలా ఉండకుండా ఉండినట్లు కృప కలిగిన దేవుడు నేను క్షమించడానికే ఈ పాత్ర మన మధ్యలో ఉంది, క్షమించడానికే ఆయన శరీరం మన మధ్యలో ఉంది. నేను అందుకనే మొదటిది స్వపరీక్ష. ఆ స్వపరీక్షలో ఏమైతే ఉన్నవో బయట పెట్టండి. ఉన్న తర్వాత వాటన్నిటిని పట్టుకొచ్చి ఈ కృప కలిగిన దేవుని యొక్క కృపాసింహాసనం యొద్ద ఏం చేయాలి? మనం ఒప్పుకోండి దయచేసి. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుని పశ్చాత్తాపడ్డావో అప్పుడు నీవు ఒప్పుకున్న కదా దేవుని దగ్గర, ఇప్పుడు క్రియాపూర్వకంగా ఎవరితోనైనా సమాధానం లేవనుకో, లేచి వెళ్ళి మనం ఏం చేయాలా? సమాధాన పడండి. ఇదేదో పెద్ద కష్టం అంటారా? కష్టం. ఎవరికి కష్టం తెలుసా? వాక్యానికి లోబడలేని వాళ్ళకి, దేవుని ప్రేమించలేని వాళ్ళకి బాధ ఇది. ఈగో అంటారు కదా, అహంకారం, అహంతో ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళే. అహంతో ఉన్నవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే కయ్యనికి సంబంధించిన సంతానం. వాళ్ళు ధిక్కరించారు. అహంతో ఉన్నవాళ్ళు తిరగబడతారు, లోబడరు, వాళ్ళ తిరగబడే స్వభావం వాళ్ళది. కానీ దేవుని యొక్క వాక్యముతో పరీక్షించబడి స్వపరీక్ష చేసుకుని ఆ వాక్యానికి మార్పు కలిగి, మారు మనసు కలిగి ఆ వాక్యానికి లోబడాలనుకున్న వారు ఒకరితో ఒకరు ఏమవుతారు చెప్పండి? సమాధాన పడతారు. ఈ విధమైనటువంటి క్రమము లేకుండా ఈ బల్లలో పాలు పంపులు పొందడానికి మనము అర్హులము కాదు. కాబట్టి ఈరోజు కృప కలిగిన దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. స్వపరీక్ష చేసుకుందాం, ఒప్పుకుందాం, ఒకరితో ఒకరు సమాధానంగా జీవిద్దాం, ఈ బల్లలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు, కృప కలిగిన దేవుడు మనలందరినీ కూడా ఆయన కృపతో నడిపించునుగాక. కొంచెం సమయం మీకు ఇస్తున్నాను. నేను ఈ టైంలో విత్తబడిన వాక్యాన్ని పట్టుకుని నీ హృదయాన్ని నీవు పరీక్షించుకుని, ఎందుకు నేను ఇలా దిగజారిపోవడానికి కారణం ఏంటి? నా కుటుంబం కావచ్చు, నేను కావచ్చు, నా జీవితంలో నెమ్మది లేకుండా అయిపోవడానికి కారణం ఏంటి? నా హృదయం ప్రధానమైన కేంద్రం. ఇప్పుడు ఆ హృదయంలో ఇంత చిట్టా ఉందనేది దేవుని వాక్యంతో దేవుడు బయలుపరిచాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను సరి చేసుకుంటున్నానయ్యా అని చెప్పి స్వపరీక్ష చేసుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని జాబితా బయటికి కనుగొన్న తర్వాత వాటిని పట్టి మార్పు కలిగి పశ్చాత్తాపం కలగడం రెండో మెట్టు అయితే, మూడవది క్రియలో తోటి వారితో సమాధానము కలిగి, ఒకవేళ ఇక్కడ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి. ఒకవేళ ఇక్కడ లేరనుకోండి,
ఎక్కడో ఉన్నారనుకోండి, మనసులో వాళ్ళని క్షమించండి. మరలా వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి, సమాధానంగా ఉండండి. ఈ వాక్యాన్ని పట్టుకుని నువ్వు లోబడతావా, తిరగబడతావా? లోబడితే నీ జీవితంలో ఆరోగ్యవంతులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. 3 ఆశీర్వాదాలు. లోబడితే గమనించండి, బలవంతులుగా ఉంటారు, మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. 3, నిత్య జీవాన్ని పొందుకుంటారు. లేదు నేను తిరగబడతాను ఇలాగే చెప్తారని నువ్వు లోబడకుండా తటస్థంగా కయ్యూన్లాగా నువ్వు అడ్డం తిరిగి వీపు చూపిస్తే నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి. సహోదరి సహోదరుడా, స్వపరీక్ష చేసుకుందాం, ఒప్పుకుందాం, సమాధాన పడదాం. యేసయ్యే మనకు మాదిరి. మనిషి చేసిన తప్పిదానికి, ఆదాము అవ్వలు కలిసి చేసినటువంటి పాపపు ఆ నీచమైన పనికి, తెగిపోయినటువంటి బంధానికి దేవుడే మరలా యేసయ్యే దిగివచ్చి, పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దిగివచ్చి పాపిష్టి అయిన మానవునితో కలిసి సమాధాన పడ్డాడండి. అందుకని మనకి రక్షణ. దయచేసి నీ అహంకారాన్ని విడిచిపెడతావా? ఈ వాక్యానికి లోబడతావా? ఈ బలలో పాలు పంపులు పొంది దీవించబడతావు. విత్తబడిన వాక్యాన్ని పట్టుకుని యోగ్యమైన జీవితంతో సమాధాన పడండి. లేనట్లయితే అది మీకు ఆశీర్వాదం కాదు. అలా ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని తనివి తీర ధ్యానిస్తూ వాక్యానుసారమైన రీతిలో జీవిస్తూ ఈ బలలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడం లేదు, మిమ్మల్ని విమర్శించడం లేదు, మిమ్మల్ని శిక్షించడం లేదు. ఎంత నీచమైనటువంటి జీవితంతో నువ్వు ఉన్నా ఇప్పుడు కూడా నువ్వు నన్ను క్షమించు, నేను విడిచిపెడతాను ప్రభువా అని చెప్పలేకపోతే దేవుని ఉగ్రతకు లోబడతావు. అందుకే ఈ మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవా, నన్ను క్షమించగలిగిన దేవుడు తండ్రి. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఏ దోషము చేశావో, ఎన్ని పొరపాట్లు చేశావో, నీ హృదయాన్ని విప్పి పరీక్షించుకుని పశ్చాత్తాపపడి సమాధానపడు. దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నాడు.